నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ పాల పాయసం అమృతం లాగా ఉంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తర్వాత మనం పాల పాయసం తాగుతాం కదా, ఆ ప్రతి గుట్టక అమృతం లాగా అనిపించే ఈ పాల పాయసం నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి దోరగా. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఎండు ద్రాక్ష బుడ్డలు బుడ్డలుగా పొంగుతాయి. ఆ టైంలో తీసేయండి. కొంచెం కలర్ అయితే వచ్చేసాయి కదా, జీడిపప్పు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిల్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోనే కప్పు ఈక్వల్గా సేమియా తీసుకున్నాను. ఫుల్గా తీసుకోలేదండి, కప్పు ఈక్వల్గా తీసుకున్నాను. లో ఫ్లేమ్లో ఇవి కూడా దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో నెయ్యి ఉంది కదా కడాయిలో, సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు సేమియాకి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేస్తున్నాను. కప్పు కొలతలు ఒకే కప్పు తీసుకోవాలండి, లేదంటే సరిగా రాదు. ఒకే కప్పుతో కొలతలు కరెక్ట్గా తీసుకున్నారంటే పాయసం అనేది బాగా వస్తుంది. అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు, 3 కప్పులు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నాను. చిక్కటి పాలు వేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పాలు పొంగొస్తూ ఉంటాయి. ఆ టైంలో సేమ్ అదే కప్పుతో కప్పు ఫుల్కి షుగర్ వేసాను. బాగా స్వీట్ తినే వాళ్ళకి కూడా సరిపోతుంది ఈ స్వీట్. కప్పు ఫుల్కి షుగర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 4 to 5 మినిట్స్. అలా ఉడికించడం వల్ల షుగరు మిల్క్ బాగా కలిసిపోయి తిక్కగానే తయారవుతుంది. మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది పాయసం. నేను ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఉడికించిన తర్వాత సేమియా వేయించుకున్నాం కదా, అవి వేసేయాలి. అంటే నేను ఆ కప్పులోనే ఇంకా గీ ఉంది కాబట్టి వేస్ట్ కాకుండా కొద్దిగా అందులో ఉన్న పాలే వేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. మంటను ఒక్కోసారి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని పాయసం అనేది ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకసారి సేమియా వేసిన తర్వాత గరిటతో మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్, అప్పటికప్పుడు యాలకల బుడ్డలో నలకొట్టి వేయండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది పౌడర్ కన్నా కూడా. మూత పెట్టేసి కొంచెం పాయసం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. గ్యాప్ ఉంచి పెట్టారంటే మూత పాలు పొంగిపోకుండా ఉంటాయి. మనకి సేమియా అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. పలుకులుగా ఉన్న సేమియాను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నప్పుడు పాల పాయసము రుచిగా అనేది తయారవుతుంది. ఆ టైంలో మనము వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు 1 స్పూను నెయ్యి వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేశారంటే మెల్ట్ అయిపోతుంది నెయ్యి కూడా. ఇప్పుడు ఆ వేడికే పాయసం మొత్తం గట్టిపడాలి. ఇప్పుడు కొద్దిగా పాలుగా ఉన్నాయి కదా, ఆ వేడి మొత్తం చల్లారిపోయేసరికి మనకి పాయసం అనేది గట్టిగా తయారయ్యి మంచి పాల పాయసం అనేది తయారవుతుంది. మూత పెట్టేశాను. అలా వదిలేసాను. మూత పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాల పాయసం అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఎక్కడ గట్టి పడలేదు, అలాగని మరీ ఎక్కువ పలచగానే లేదు. కరెక్ట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకొక బౌల్లో వేసుకొని నైవేద్యంగా అమ్మవారికి పెట్టేయడమే. చాలా ఈజీగా బాగా అర్థమయ్యేలాగా కప్పు కొలతలతో చేసి చూపించాను కదా. నేనైతే పాల పాయసం ఈ విధంగా చేస్తుంటాను. నేను చేసిన పద్ధతి విధానం మీకు నచ్చితే మీ ఇంట్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.